అమరావతిలో లెజిస్లేటివ్ అసెంబ్లీ కన్స్ట్రక్షన్‌కి సంబంధించి ఎల్&టీ కంపెనీ సైట్‌లో ఇనీషియల్ వర్క్ స్టార్ట్ చేసింది. మరి ఈ ప్రాజెక్ట్ ఎంత పెద్దది? ఈరోజు సైట్‌లో జరిగిన రియల్ టైమ్ విజువల్స్‌తో సహా ఈ బిల్డింగ్ యొక్క డిజైన్, సిగ్నిఫికెన్స్ మరియు చరిత్ర గురించి తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్! విహారీ డైరీ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు అమరావతిలో లెజిస్లేటివ్ అసెంబ్లీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్, డిజైన్ విశేషాలు, చరిత్ర మరియు అమరావతికి ఈ బిల్డింగ్ ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. నేను సైట్‌ని రీసెంట్‌గా విజిట్ చేశాను. అక్కడ జేసీబీ మిషన్స్ క్లీనింగ్ వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసాయి. ఇంజినీర్స్ సైట్‌లో మెజర్మెంట్స్ తీసుకుంటూ ప్లానింగ్ వర్క్స్‌లో బిజీగా ఉన్నారు. మీ ముందు ఉన్న విజువల్స్‌లో గ్రౌండ్ లెవెల్‌లో జరిగే ఈ డెవలప్మెంట్స్ క్లియర్‌గా చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీసీఆర్డీఏ ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టెండర్ని 617 కోట్లకి ల్యాన్సన్ అండ్ టర్బో ఎల్&టీ కంపెనీకి ఇచ్చింది. అలాగే హైకోర్ట్ బిల్డింగ్ టెండర్ని 786 కోట్లకి నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ ఎన్సీసీకి అందించింది. ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ బిల్డింగ్ డిజైన్ని లండన్ బేస్డ్ ఫాస్టర్ ప్లస్ పార్ట్నర్స్ ఆర్కిటెక్ట్స్ తయారు చేశారు. ఈ డిజైన్లో 250 మీటర్ల హైట్ ఉన్న కానికల్ రూఫ్ ఉంటుంది. ఇది స్టాట్యూ ఆఫ్ యూనిటీ కన్నా 68 మీటర్స్ ఎక్కువ. ఈ బిల్డింగ్ మధ్యలో ఒక ఓపెన్ స్పేస్ ఉంటుంది. ఇక్కడ పబ్లిక్తో మీటింగ్స్, మీడియాతో ప్రెస్ కాన్ఫరెన్స్ అండ్ ఎమ్మెల్యేస్, మినిస్టర్స్ మధ్య ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ఈ అసెంబ్లీ బిల్డింగ్ని వాస్తు శాస్త్రాన్ని బేస్ చేసుకుని ప్లాన్ చేశారు. పబ్లిక్ ఎంట్రన్స్ని నార్త్ డైరెక్షన్లో పెట్టారు. ఎందుకంటే నార్త్ డైరెక్షన్లో ఎంట్రన్స్ ఉండటం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఫ్లో ఉంటుంది అని వాస్తులో చెప్తారు. మినిస్టర్స్, ఆఫీషియల్స్ కోసం ఈస్ట్ సైడ్లో సపరేట్ ఎంట్రీ ఉంటుంది. ఈస్ట్ డైరెక్షన్ నాలెడ్జ్, పవర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇలాంటి అలైన్మెంట్ ఉండటం వల్ల బిల్డింగ్ లోపల లైట్ ఫ్లో, పీపుల్ మూవ్మెంట్ మరియు వాస్తు ఫంక్షనింగ్ అన్నీ పాజిటివ్గా ఉంటాయని ఆర్కిటెక్ట్స్ ఈ విధంగా డిజైన్ చేశారు. అండ్ ఈ బిల్డింగ్లో ప్రముఖ సెక్షన్స్ని వాస్తు ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకుని డిజైన్ చేశారు. అసెంబ్లీ ఛాంబర్ అంటే ఎమ్మెల్యే సభ జరిగే మెయిన్ హాల్ ఇది సౌత్ వెస్ట్ కార్నర్లో ఉంటుంది. కౌన్సిల్ హాల్ అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ కోసం ఇది నార్త్ ఈస్ట్ కార్నర్లో ప్లాన్ చేశారు. అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్, సెక్రటేరియట్ అండ్ స్టాఫ్ బ్లాక్స్ ఇవి అన్నీ నార్త్ వెస్ట్లో ఉంటాయి. ఇది అంతా కూడా సన్లైట్, ఎయిర్ ఫ్లో అండ్ వాస్తు బ్యాలెన్స్ని బట్టి డిజైన్ చేయడం జరిగింది. ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ బిల్డింగ్ అమరావతిని పీపుల్స్ క్యాపిటల్గా ఎస్టాబ్లిష్ చేయడంలో ముఖ్యమైనది. ఈ ప్రాజెక్ట్ అమరావతిని గ్లోబల్ స్టేజ్ మీద ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి లోకల్ ఎకానమీని బలపరుస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో అమరావతిలో కనెక్టివిటీ మరియు అర్బన్ ప్లానింగ్లో పెద్ద మార్పులు వస్తాయి. అమరావతి శాతవాహన డైనస్టీలో క్యాపిటల్గా ఉంది. బుద్ధిజంలో కూడా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇప్పుడు ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ బిల్డింగ్తో అమరావతి పునర్జీవం పొంది మరొకసారి పొలిటికల్ మరియు కల్చరల్ హబ్గా ప్రాముఖ్యత పొందబోతుంది. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. అమరావతిలో ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్పై మీ అభిప్రాయం కింద కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరింత అప్డేట్స్ కోసం విహారీ డైరీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరొక అమరావతి లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.